టీడీపీ అధికారిక హ్యాండిల్స్ నుంచి కూటమి తరపున ఒక ప్రకటన విడుదలైంది. ముఖ్యంగా అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి. ఇది చాలా చర్చ రేపుతుందన్నమాట రాజకీయాల్లో. అంటే కూటమి ఏమైనా భయపడుతుందా? లేకపోతే జాగ్రత్త పడుతుందా? ఎలాంటి అవాంఛనీయ మలుపులు రాజకీయాల్లో లేకుండా ఉండడం కోసం ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటుందా? ఇలాంటి రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయన్నమాట. ఏంటంటే టీడీపీ అధికారిక హ్యాండిల్ నుంచి నిన్న సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన అయితే వచ్చింది. కూటమి మధ్య గొడవలు పెట్టడానికి వేరే వేరే పార్టీలకు సంబంధించిన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ముసుగు వేసుకుని, అంటే చూస్తే ఇది కూటమికి సంబంధించిన నేతలే పెడుతున్నారు ఈ పోస్టులు అనే అభిప్రాయం వచ్చేలాగా ప్రజల్లో అలాంటి ఒక అపోహలు కలిగేలాగా పోస్టులు పెడుతున్నారు. అది చూసి జనసేన పెడుతుంది అనుకున్న టీడీపీ వాళ్ళు, టీడీపీ పెడుతుందని జనసేన, వీళ్ళిద్దరు పెడుతున్నారు బీజేపీ. ఇలా కూటమిలో ఉన్నటువంటి మెయిన్ నాయకుల మధ్య అపోహలు వచ్చే ప్రమాదం కలిగేలాగా ఈ పోస్టులు అయితే పెడుతున్నారు. దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో వచ్చే ఏ పోస్ట్ మీద ఇమీడియట్గా స్పందించొద్దు. అది అంటే సోషల్ మీడియాలో ఎలా వస్తున్నాయి, కూటమిలో ఉన్న పార్టీని ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీని టార్గెట్ చేస్తూ జనసేన తరపున ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఒక పోస్ట్ అయితే పెడతారు. వెంటనే కోపం తెచ్చుకున్న ఆ టీడీపీ అభిమానులు దాన్ని కౌంటర్ ఇస్తూ వాళ్ళకు పోస్ట్ పెడుతున్నారు. ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది సోషల్ మీడియాలో. టీడీపీ జనసేన మధ్య విభేదాలు ఉన్నాయి, లేదా వీళ్ళిద్దరికి బీజేపీకి మధ్య విభేదాలు ఉన్నాయి, ఇలా ఒక గ్యాప్ ఉంది, ఇలాంటి అభిప్రాయం కలిగి ఈ పోస్టులు వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆ ట్రాప్లో పడవద్దు. అందరూ ఐకమత్యంతో ఉండండి. కూటమి ఇలాగే సమన్వయంతో ముందు కొనసాగుతుంది. ఎలాంటి కీలక నిర్ణయాలు ఉన్నా అధినేతలు తీసుకుంటారు అనే ఒక అభిప్రాయాన్ని కలిగేలా ఈ ప్రకటన అయితే వచ్చిందనమాట. దీంతో ఒకసారిగా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నారు, సోషల్ మీడియాలో అంత పెద్ద ఎత్తున ఒక కుట్ర జరుగుతుందా కూటమి మీద అనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. అంటే అధినేతలు కూడా ఆ యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు. అవతల వస్తున్నటువంటి పోస్టులకు భయపడుతున్నారు. ఈ జంజీ ఫోర్స్ చూశారు కదా, అంటే జంజీ దీనికి సంబంధం లేదు, బట్ జంజీ అలా ఓన్లీ సోషల్ మీడియా వేదికగానే రకరకాలుగా వాళ్ళందరూ ఒక పెద్ద మిడతల దండుగానే వాళ్ళు పెద్దగా ఫామ్ అయ్యి కేంద్ర మంత్రితో రాజీనామా చేయించే స్థాయికి వెళ్ళిపోయింది. సో అలాంటి ప్రమాదం సోషల్ మీడియా ఆ యాంగిల్లో పనిచేసేంత ఇంపాక్ట్ ఉంటుందని వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో ఈ కూటమి కూడా అలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం కానీ అలాంటి ఛాన్స్ ఏది లేకుండా చేయడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే ముందుగానే బాబు మీరు యూత్, మీరు ఎలాంటి ట్రాప్లో పడకండి, ఏదైనా ఉంటే మేమే చెబుతాము, మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఫేక్ అకౌంట్లతో కూటమి మధ్య అపోహలు కలిగించేలాగా పోస్టులు పెడుతున్నారు, జాగ్రత్త అని చెప్తూ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఆ స్థాయిలో ఎందుకు భయపడుతున్నారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఒక యాంగిల్లో చెప్పాలంటే నిజం ఇప్పటికే కూటమి మధ్య కొన్ని మెయిన్ ఏరియాలు వైజాగ్ కావచ్చు, లేకపోతే ఈవెన్ విజయవాడలో కూడా, విజయవాడ సెంటర్లో ఇలాంటి నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే ఇంకా మీరు కిందకి వెళ్తే ఒంగోలు లాంటి చోట కావచ్చు, జనసేన టీడీపీ మధ్య అధినేతలు బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక పెద్ద స్థాయి లీడర్లు వాళ్ళకు పడట్లేదు. వాళ్ళే కామెంట్లు చేసుకుంటున్నారు, వాళ్ళే బహిరంగ వచ్చి మాట్లాడుతున్నారు. ఇది అధినేతలకు తలనొప్పి తీసుకొస్తుంది. ఇప్పుడు దానికి తోడు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు కావచ్చు, అందులో నిజమేంటో తెలియదు, అబద్ధమేంటో తెలియదు, పోస్ట్ పెడుతున్న వ్యక్తి ఎవరో తెలియదు, అసలు అతను సొంత పార్టీ వాడా లేకపోతే అపోజిషన్ పార్టీ, అంటే వైసీపీ కావచ్చు లేదా వేరే పార్టీ కావచ్చు, వాళ్ళు వచ్చేసి కూటమిలో ఉన్నటువంటి పార్టీల అభిమానులుగా, కార్యకర్తలుగా ముసుగేసుకుని పోస్టులు పెడుతున్నారా, ఇలాగ చాలా అనుమానాలు అయితే అధినేతల్లో కలుగుతున్నాయి. అందుకనే సోషల్ మీడియాకి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పోస్టుల మీద రియాక్ట్ అవ్వద్దు, అసలు ఏదైనా ఉంటే మేము చెప్తాం అన్నట్టుగా తమ పార్టీ అభిమానుల్ని, కార్యకర్తల్ని, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రకటన అయితే రిలీజ్ చేశారు. మరి పెద్ద నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ ఎలా ఫుల్ చేస్తారు, ఎమ్మెల్యేల స్థాయిలో, మంత్రుల స్థాయిలో ఉన్న లీడర్ల మధ్య గ్యాప్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఎలా ఫిల్ చేస్తారని చూడాల్సింది.